పిన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఫ్రాన్స్ దమ్ బిర్యానీకి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం మరిగిన తర్వాతకి బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, లవంగాయి, ఇలాచి అన్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ, నెక్స్ట్ సాల్ట్, వేసుకొని బాగా మరగాలి. వాటర్ బాగా మరిగాయి పిన్ని? మరిగాయి. సాల్ట్ చూసుకున్నాను, సరిపోయింది. ఇందాక ఫ్రాన్స్ లో అన్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, అది పక్కన పెట్టుకోవాలి. ఫ్రాన్స్ నుంచి వాటర్ బాగా వస్తాయి. ఇవన్నీ వాటర్ అన్ని బయటకు వచ్చే వరకు దీంట్లో ఇలా ఉడకబెట్టుకోవాలి. మనం ఇవి ఇంత తీసుకొచ్చి రొయ్యల్ని మనం శుభ్రంగా నెర తీసి కడుక్కున్న తర్వాతకి దీంట్లో మనము ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిపాయ, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెము పెరుగు వేసి 1 అవర్ అంతా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసి 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయే వరకు ఇలా ఉడకబెట్టుకున్నాం. తర్వాత రైస్ కూడా ఒక 80% ఇట్లా అయినాక ఇలా వాటర్ అంతా ఇలా అనుకొని దీంట్లో ఇలా లేయర్స్ వేసుకోవాలి. పిన్ని ఇప్పుడు ఇందులో ఏమేయాలి? దీంట్లో కొంచెం గరం మసాలా పైనుంచి, ఒక్క నిమిషం, కొంచెం గరం మసాలా, ఇంకా గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ వేసుకున్నాం మనం, మళ్ళీ ఇప్పుడు కొంచెం పైన టేస్ట్ కి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అబ్బో చాలా టేస్ట్ వస్తుంది. మీరు బిర్యానీ అంటేనే నెయ్యి కదా, ఇది ఒక 5 మినిట్స్ ఏమన్నా హైలో పెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మరి వస్తుంది రాదా? నెయ్యి వేస్తే వస్తుంది కదా ఆటోమేటిక్ గా. అయిపోయిందండి మన ఫ్రాన్స్ బిర్యానీ. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇగో ముక్కలు ఇలా పీసెస్ అంతా చాలా బాగుంది పిన్ని, మంచి స్మెల్ వస్తుంది, నాకైతే నోరు ఊరుతుంది. ఎందుకండి సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చూడండి గాయస్ పొగలు ఎలా వస్తున్నాయో. హైదరాబాద్ లో వర్షం, మా ఇంట్లో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.